డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. అధికారులు ఎవరు? వాళ్ళు దే సింప్లీ ఎగ్జిక్యూట్ ద ఆర్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. దానికి వాళ్ళ మీద పడితే ఎట్లా? మీరు ఎవరైనా పడితే గిడితే మీరు రాజకీయ ప్రత్యర్థులతో ఫైట్ చేయండి. ఇప్పుడు జగన్ ఫైట్ చంద్రబాబు నాయుడుతో ఉండాలి తప్ప వంశీని అరెస్ట్ చేసిన సిఐతో ఏం ఫైట్ ఇది? ఇలా సిఐతో ఫైట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే జరిగింది పొరపాటు. ఓ రంగనాయకమ్మతో ఫైటు, ఓ డాక్టర్ పేరేంటి డాక్టర్ను కరోనా టైంలో చాలా డాక్టర్ సుధాకర్తో ఫైటు. అసలు ఫైట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడుతో, అది వదిలేసి అందరితో ఫైటు. రఘురామకృష్ణరావుతో ఫైటు. రఘురామకృష్ణరావుతో ఫైట్ ఎందుకు? ఆయన ఏదో మీ పార్టీ నుంచి వెళ్ళిపోయింది విమర్శించుకుంటున్నాడు. విమర్శించుకొని వదిలేయచ్చు కదా. లేదు సస్పెండ్ చేసి వదిలేయచ్చు. సస్పెండ్ చేసిన ఆయన మెంబర్షిప్ కంటిన్యూ అయితే సస్పెండ్ చేయలేదు. ఆయన డిస్క్వాలిఫై కాలేదు. రోజు ఆయన ప్రతి టీవీ ఛానల్లో కూర్చొని ఇక జగన్ తిడితే వదిలేదు, ఇగ్నోర్ చేయొచ్చు కదా. చేయలే. ఆయన మీదకి అధికారులను పంపడు. సో ఆయన మళ్ళీ కేసు పెట్టడు. ఎంత బీభత్సం జరిగింది. ఇప్పుడు ఆఖరికి ఆయన వచ్చి సభాపతి చైర్లో కూర్చున్నాడు. రావాలి జగన్, కావాలి జగన్ అని పాడబడుతున్నాడు ఆయన. ఇదంతా కొని తెచ్చుకున్నాడు కదా. యూ కెన్ సింప్లీ ఇగ్నోర్. సో యూ హ్యావ్ టు నో హూమ్ షుడ్ యూ ఫైట్ విత్. ఎవరితో ఫైట్ చేయాలి అని. సో కేసీఆర్తో ఫైట్ చేయాల్సిన వాళ్ళు, రేవంత్ రెడ్డితో ఫైట్ చేయాల్సిన వాళ్ళు నాగేశ్వర్తో ఫైట్ చేస్తే ఎట్లుంటుంది? నాగేశ్వర్ ఏదో టీవీలో విశ్లేషిస్తాడు, ఓ యూట్యూబ్లో మాట్లాడుతాడు, ఏం గొప్పలు ముడతాను కావాలంటే కౌంటర్ చేయి. సో తమ ప్రత్యర్థుల్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ళు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు. వీళ్ళు వదిలేసి సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ భర్తీ వస్తుంది. వాళ్ళు మామూలు ఉద్యోగులు. మీరు పవర్లో ఉన్నప్పుడు మీరు చెలాయించారు, వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు చెలాయిస్తున్నారు. మీరు పవర్లో ఉన్నప్పుడు కొంతమంది మీకు ఒత్తాసు పలికారు, ఆయన వాళ్ళ పవర్లో ఉన్న వాళ్ళకు కొంతమంది ఒత్తాసు పలుకుతున్నారు. వాళ్ళని దిగజార్చింది మీరే. కొంతమంది అధికారులకు ఈ రకమైన పొలిటికల్ లాయల్టీకి కారణమైన రాజకీయ నాయకులే. అందువల్ల అధికారుల మీద పడితే లాభం లేదు. మీరు యూ ఐడెంటిఫై యువర్ పొలిటికల్ రైవల్.